అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఏది నీ గురించి చెప్పగలరా దేవుడు అలాగా? నా గురించి చెప్పగలరా దేవుడు అలాగా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా పరిచర్య చేసుకుంటూ. ఈ లైఫ్లో రాజా ఇదిగో నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు నా ఇష్టానుసారుడు అని ప్రపంచంలో అందరికంటే కూడా ఆయన నన్ను పిలిచే విధంగా నా ప్రవర్తన ఉందా లేదని నేను చెక్ చేసుకోవాలి. ఇవి మీరు చెక్ చేసుకోవాలి, మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అదవుతుందా? ఒకవేళ అలా ఉంటే కనుక దావీదు గారి గురించి మనం ఆలోచించుకున్నా కానీ దావీదు గారి జీవితంలో ఇన్ని జరుగుతాయి. అవన్నీ ఎలా జరిగాయి ఇంతకనగానే ఆయన ప్రార్థన విధానం ఎలా ఉంటుందో తెలుసా? నాకు ఖడ్గం ఉంది, నాకు బలం ఉంది అనరా ఆయన ఎప్పుడు కూడా. ఆయన అనే మాట, అయ్యా వాళ్ళను తరుముతున్నారు, వెళ్ళమంటావా లేదా? చిన్నపిల్లలు తెలుసా, మమ్మీ ఏం చేయమంటావు, డాడీ ఏం చేయమంటావు అన్నట్టుగా ఆయన పరలోకమందు ఉన్నటువంటి ప్రభువా అదిగో వాళ్ళను తరుముతున్నారు, ఏం చేయమంటావు చెప్పు. అడగాల్సిన అవసరం ఉందా? ఎంత కిడ్డుగా ఉన్నప్పుడే గొలియాతుని చంపేశాడు, కిడ్డుగా ఉన్నప్పుడే సింహాన్ని వేసేసాడు, కిడ్డుగా ఉన్నప్పుడు ఎలుగుబండిని చంపేశారు ఆయన. అంత గొప్ప మహావీరుడు, యుద్ధంలో చేదిరినటువంటి వ్యక్తి మాట్లాడే మాట ఏంటయ్యా అంటే, ఇదిగో యెహోవా నా బలమా, నా ఆశ్రయ దుర్గమా, నా కేడెమా, ఆకాశం ముందు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా?